అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా బంగ్లాదేశ్లో కూడా విద్యార్థులు కలిసే ప్రధానమంత్రిని తొలగించారా అంటే కాదని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడానికి ఐఎస్ఐ సంస్థ దీన్ని సహకరించని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్లో ధర్నాలు కూడా చేయడానికి ముఖ్య కారణం ఇమ్రాన్ ఖాన్ని తొలగించడానికి ఐఎస్ఐ సంస్థ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఐఎస్ఐ సంస్థ వల్లనే బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో నిరుద్యోగ సంఖ్య ఎక్కువ. సో ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్లో చాలా మంది విద్యార్థులు పాకిస్తాన్ ఐఎస్ఐ అజీం సంస్థకు ఒప్పందాలు కుదిరించుకున్నారు. సో సామాన్యంగా ఈ ఐఎస్ఐ సంస్థ విద్యార్థుల్ని రెచ్చగొట్టి విద్యార్థుల్లో ఇస్లామిక్ని చాలా బలోపేతం చేసి అక్కడున్న ఆ విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడున్న బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించింది. విద్యార్థులతో అక్కడున్న చిన్నగా ఈ నెల రోజులనే అక్కడున్న బంగ్లాదేశ్ మొత్తం కూడా అల్లకల్లోలం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి